భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ జీవితగాథ ఆధారంగా తెరకెక్కనున్న సచిన్ ది బిలియన్ డ్రీమ్స్ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. కొన్ని రోజుల కిందటి వరకు సచిన్ మీద ఓ సినిమా రాబోతుందన్న సంగతి తెలియలేదు. ఉన్నట్టుండి ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించారు. ముఖ్యంగా టీజర్ చూశాక జనాల్లో విపరీతమైన క్యూరియాసిటీ మొదలైంది. ఎప్పుడెప్పుడు ఆ సినిమా చూద్దామా అని ఎదురు చూస్తున్నారు సచిన్ ఫ్యాన్స్. టీజర్లో సచిన్ పసివాడుగా ఉన్నప్పటి కొన్ని దృశ్యాలు, ఆ తర్వాత సచిన్ నామస్మరణతో మార్మోగిపోతున్న దృశ్యాలు చూపించారు. ఇంతకీ టీనేజ్లో ఉన్న సచిన్ పాత్రలో ఎవరు కనిపిస్తారు? పెద్దయ్యాక సచిన్ పాత్రలో సచిన్ దర్శనం ఇస్తాడా అని అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. పెద్ద సచిన్ సంగతి ఏమో గానీ ఇందులో టీనేజ్ సచిన్గా మాత్రం అతడి కొడుకు అర్జున్ టెండూల్కరే నటిస్తున్నట్లు వెల్లడైంది. సచిన్ చిన్ననాటి పాత్ర కోసం, సచిన్ పోలికలతో ఉన్న క్రికెట్ ఆడగలిగిన కుర్రాడి కోసం వెతికిన ఈ చిత్ర బృందం చివరికి అర్జున్ అయితేనే దీనికి న్యాయం చేయగలుగుతాడని భావించారట. అతడిపైనే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. అయితే సచిన్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కాగా అర్జున్ లెఫ్ట్ హ్యాండర్. నాన్న కోసం కుడి చేతి వాటానికి మారి అతన్ని అనుకరిస్తాడేమో అర్జున్. 120 నిమిషాల నిడివితో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 40 నిమిషాలకు పైగా సచిన్ కెరీర్లోని మేటి ఇన్నింగ్స్లను సందర్భానుసారం జోడించారట. ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.